మొన్న చూసిన సంబంధం ఏమైందంటే ఖాయం అయినట్టేనా? ఖాయమైతే ఇంకా గుళ్ళు చుట్టూ ఎందుకు తిరుగుతాను? కళ్యాణ మండపాల కోసం చూస్తా గాని. హ్మ్. అంటే నాలాగే మీ మ్యాటర్ కూడా స్లోగా వెళ్తుందన్నమాట. నువ్వు కూడా నీ ప్రేమ సంగతి చెప్పలేదా? లేదంటే తన ముందుంటే ఏమైనా మాట్లాడేస్తాను, కానీ నా ప్రేమ విషయం చెప్పాలంటే మాత్రం చిన్న భయం. హ్మ్. అంత గయ్యాళ్ళు మనకెందుకు గాని. ఆ, మా అమ్మాయి ఫోటో ఒకసారి చూస్తావా? ఆ, వద్దండి, నాది లవ్వు. మరి నా కూతురు మీద నాకున్నదేంటి? మీ కూతురికి నా లవర్కి మన లవ్ ఎప్పుడు అర్థమవుతుంది ఏంటో. ఇదేంటంటే నా కూతురికి త్వరగా పెళ్ళవ్వాలని రామకుట్ర రాస్తున్నాను. ఇది వర్కౌట్ అయితే చెప్పండి ఆంటీ, నేను రాస్తాను ఓ 10. అంత ఇష్టం అతనంటే. అందంగా ఉంటుందా? ఆ అందం, ఆ పొగరు ఎలా చెప్పమంటారంటే ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది. హ్మ్. మరి తనకి నువ్వంటే ఇష్టమేనా? ఆ, ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది ఆంటీ, కానీ బయట పడట్లేదని నాకు డౌట్. అమ్మాయిలంతా అంతేనయ్యా. వీడెక్కడికి పోతాడనుకుంటే బెట్టు చేస్తారు, మిస్ అవుతాడని డౌట్ వస్తే బయటపడతారు. అర్థం కాలేదంటీ. ఐడియా బాగుందంటీ, వర్కౌట్ అవుద్దంటారా? ట్రై చేసి చూడు. ఒకవేళ ఫెయిల్ అయితే? ఏముంది, అప్పుడు నువ్వు కూడా రామ్కోట్ రాదు గాని. మ్. ప్రభా, హ్మ్? ఏం చేస్తున్నావు? నీకు పెళ్లి చేయమని రాముడికి 1,000,000 సార్లు విన్నవించుకుంటున్నాను. రాముడు వినేసినట్టున్నాడు. ఇక రామకోటి విరమించుకో. ఏమంటున్నావే? ఇక నువ్వు పెళ్లి కొడుకుల కోసం కాఫీ షాపుల చుట్టూ, వెడ్డింగ్ వెబ్సైట్ల చుట్టూ తిరిగే అవసరం లేదు. ఏ, సన్యాసుల్లో కలిసిపోదామని డిసైడ్ అయిపోయావా? అమ్మా, ఏంటే? నాకు కావాల్సిన అబ్బాయి దొరికేశాడు. ఇంకా నువ్వు పెన్ పక్కన పెట్టి పెళ్లి పనులు మొదలుపెట్టు. ఏమంటున్నావే? నిజంగానా భూమి? భూమి, నిజంగానా భూమి? భూమి, నా కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చేయాలో తెలియట్లేదు. పూజారికి కబురు పెట్టాలా? పెళ్లి మండపం మాట్లాడాలా? లేక ముందు మొక్కులు తెచ్చుకోవాలా? ప్రభా, ముందు ప్రశాంతంగా కూర్చో. అన్నీ చేద్దు గాని తనకు కూడా విషయం చెప్పు నువ్వు. అదేంటే ఇంకా చెప్పలేదా? ఆ, రేపే చెప్పేస్తా. మంచి పని వాయిదా వేయటం దేనికి? ఇప్పుడే కాల్ చేసి చెప్పు. అంతేనా? ముందు కాల్ చేయి. ఇంతకీ ఆ అబ్బాయికి నువ్వు ఇష్టమేనా? డైరెక్ట్గా చెప్పలేదు కానీ నాకు అర్థమైంది. అయినా చేసిందే రాంగ్ నెంబర్ అయినప్పుడు రీడైల్ చేస్తే రైట్ పర్సన్కి వెళ్తుందా? తనని కలిసిన రోజు ఇంకా నా కళ్ళ ముందే ఉంది. ఇన్ఫ్యాక్ట్ తనతో ఉన్న ప్రతి క్షణం నా మనసులో ముద్ర పడిపోయింది. ఆకాష్, 3 అక్షరాల పేరు, 6 అడుగుల రూపం, 8 ఏళ్ల జ్ఞాపకం. హలో. హాయ్.
ఇక్కడ కూడా ఇవే బుక్సా? క్లాస్లో లెసన్స్ వినాలి, ఇక్కడ లెసన్స్లో లేనివి చదవాలి. అట్లాంటివి ప్రాక్టీస్ నాలాంటితో చేయాలి. ఈ ఇంజనీరింగ్ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం రా. బయాలజీని కూడా బూతులో చూస్తారు. మా వాళ్ళంతా చాలా కష్టపడి ట్రాఫిక్ క్లియర్ చేశారు. నువ్వు కానీ ఒక్క కిస్ అయినా ఇవ్వకపోతే పాపం వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. ఒక్కటంటే ఒక్కటే కిస్ ఇవ్వండి మేడం. అంత వెతికేశాను, నువ్వు అడిగిన ఆథర్వి మాత్రం లేవు. ఇది ఓకేనా చూడు. వీళ్ళంతా ఎవరు? నీ క్లాస్మేట్సా? ఇంతకు శివ ఎక్కడ? మన శివ శివ ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారా? ఎంత ఉండమన్నాను కదా. సప్లీస్ వస్తున్నాయి కదా, అక్కడ చదువుకుంటున్నాను. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను క్యాంటీన్లో వెయిట్ చేస్తుంటే. లైబ్రరీలో ఏం చేస్తాం? బుక్స్ కోసం సర్చింగ్. అసలు ఈ లైబ్రరీని ఎక్కడ? ఇదిగో ఇక్కడ వచ్చేసారు. గుడ్ మార్నింగ్ సార్. అంతా క్లియర్ చేయమని చెప్పాను కదరా. బాయ్. లైబ్రరీలో ఉంటారు అమ్మాయి, 10 మంది పోకరి అదవులు. సిచ్యువేషన్ అర్థమైంది. సో న్యూ అడ్మిషనా? సిఎస్సి అనుకుంటా. మనం బిల్డింగ్లు కడితే వీళ్ళందరూ కంప్యూటర్స్ పెడతారు. పదండి, క్లాస్ టైం అవుతుంది. చూడగానే ప్రేమ పుడుతుందంటే నమ్మలేదు. తనని చూసే వరకు ఇన్స్టెంట్ కనెక్షన్, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు, ఇంకెప్పటికీ తనతోనే ఉండాలన్నట్టు. ఇంతకీ నీకు హెల్ప్ చేసిన అతను ఎవరు? తెలీదు, వేరే బ్రాంచ్ అనుకుంటా. పోన్లే, కరెక్ట్ టైంకి వచ్చి హెల్ప్ చేశాడు. నేనే, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఇదే క్యాంపస్ కదా, ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడులే. వాచ్ ఇక్కడెక్కడ పడి ఉంటుంది. అబ్బా దొరుకుతుంది, లేవే, కంగారు పడుకో. హ్యావ్ యూ లాస్ట్ సంథింగ్? ఎస్, సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇదేనేమో చూడండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు లైబ్రరీ కాదు, నా పేరు ఆకాష్. భూమిక. దిస్ ఇస్ మై ఫ్రెండ్ అంజలి. హాయ్. హాయ్. పోయిందనుకున్నాను, పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. అంత ఎక్సైట్ అవుతారేంటండి? దీన్ని ఫ్రీగా OLX లో పెట్టినా సరే ఎవడో తీసుకో. థ్యాంక్ యూ. ఆల్రెడీ చెప్పారు కదా. ఇది మొన్న లైబ్రరీలో హెల్ప్ చేసినందుకు. ఇట్స్ ఓకే. మొన్నటి వరకు తనెవరో కూడా తెలియదు. ఇప్పుడు ఎటు చూసినా తనే కనిపిస్తున్నాడు. ప్రపంచమంతా ఏకమై నన్ను తన వైపే తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది, నా నచ్చిన వాచ్తో సహా. బాగుండి